హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మధ్య నేనైతే కొత్త సినిమా చూసానండి. ప్రైమ్ వీడియోలో మన ఓటీటీలో అయితే వచ్చింది సింబా మూవీ. చాలా బాగుంది, చాలా మంచి మూవీ కూడా. అసలు మనకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూర్చోబెడుతుంది మూవీ అయితే. సో ఇది మూవీ స్టార్టింగ్లో అయితే మనకి అనసూయ యాక్టింగ్ చాలా బాగుంది. సో అనసూయని అయితే చూపిస్తారు. సో ఆమె అయితే ఒక టీచర్గా ఉంటుంది. అనుకోకుండా ఈమె అయితే ఒక మర్డర్ చేస్తుంది, కానీ తనకే తెలీదు మర్డర్ చేసినట్టు. సో అదేలాగా 3 మర్డర్స్లో ఈమె ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ మర్డర్లో ఇంకొక పర్సన్ వచ్చి యాడ్ అవుతాడు. థర్డ్ మర్డర్లో ఒక న్యూరో డాక్టర్ యాడ్ అవుతారు. సో ఒక టీచర్, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఒక డాక్టర్. సో వీళ్ళు ముగ్గురు మర్డర్స్లో ఇన్వాల్వ్ అవుతారనమాట, కానీ అది వాళ్ళకే తెలియదు. సో మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ఆత్మ అలా వచ్చి చేస్తుంది అట్లా అనుకుంటాము. కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వీళ్ళకి చాలా విషయాలు అయితే బయటపడుతుంది. ఇంకొక హైలైట్ జగపతి బాబు అయితే హైలైట్. జగపతి బాబు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటాడు, కానీ అతను ఐఏఎస్ని వదిలేసి ఫారెస్ట్ సర్వీస్ తీసుకుంటాడు. సో తనకి మొక్కలు చెట్లు అంటే చాలా ప్రాణం అనమాట. సో ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఇండస్ట్రీ పొల్యూషన్ కోసం ఫైట్ చేస్తాడనమాట. సో ఇది స్టోరీ అయితే. ఇంకా నేను మొత్తం స్టోరీ చెప్పేస్తే అసలు బాగోదు. మీరు కూడా ఈ సినిమా చూసి కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా అయితే ప్రైమ్ వీడియోలో మూవీ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అసలు మనకు సాంగ్స్ కూడా ఇంత చాలా తక్కువనే ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ. అనసూయ అయితే ఇంకా హైలైట్ మూవీకి. అనసూయ అదేలాగా డాక్టర్, న్యూరాలజీ డాక్టర్, ఆయనను హైలైట్ అయ్యింటాడు. కాసేపే వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా విలన్స్ క్యారెక్టర్ కూడా అతను ఒక ఇండస్ట్రీ పర్సన్ అనమాట. సో అతని మీదనే ఈ యుద్ధం అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే నాకు చూసి ఎలా ఉందో నాకైతే చెప్పాలి. చాలా మంచి మూవీ, మంచి ఒక సందేశం ఉన్న మూవీ. థ్యాంక్ యూ, బాయ్.